ఆదిలాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నించారు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నెల రోజులుగా సోయా పంట కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైట్ ఆదిలాబాద్ లో అయితే సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడికైతే యత్నించారు ఇటు రైతులు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి సోయా పంట కొనుగోలు చేయడం, ధర్నాలు, రస్తారోకోలు చేయడం జరుగుతుంది. అయితే నిన్న జైనాథ్ మండలంలోని కాప్రా రహదారి దగ్గర జాతీయ రాజధాని దిగ్బంధిస్తూ అందులో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేయడానికి ఒక్కసారిగా రైతులందరూ వచ్చిండ్రు. శాంతి భద్రత దృష్ట్యా పోలీసులు శాంతి భద్రత దృష్ట్యా ఎక్కువ మందిని పెట్టి దాన్ని కంట్రోల్ చేశారు. వాళ్ళని ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యేని జోగురామన్ తీసుకుపోవడంతో ఇప్పుడు పరిస్థితి శాంతియుతంగా ఉన్నది. అయితే గత 150 రోజుల నుంచి మార్కెట్ సోయా పోసి ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదని చెప్పేసి రైతులు వాపోతున్నారు. జైనాథ్ మండలంలోని మరియు ఆదిలాబాద్ బోత్ మండలంలో మార్కెట్ యార్డ్ లో ఇంకా సోయా పంట కొనుగోలు చేయడం లేదని చెప్పేసి రైతుల మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు, రస్తారోకోలు నిర్వహిస్తున్నది. అయితే కాయ కష్టం చేసి చలికి అన్నిటి బారి భరించి ఇక్కడ తెచ్చిన పంటలు దాదాపు 50 రోజులు ఎక్కడం లేదని చెప్పేసి ధర్నాలు, రస్తారోకోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించి మా పంట కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులకు ఇక్కడ వాపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.